If you like this video, please subscribe to my channel and press the bell icon. Hello everyone, welcome back to Home Food Maniacs and today's recipe ఏం కూరమా? కొరమేను చేపల వేపుడు. చేపలు తీసుకొని పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టినాం. ఎంత వరకుమా? ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి సరిపడేంత పచ్చిమిర్చి తీసుకోవాలి. మేమైతే ఇక్కడ 5 తీసుకున్నాం. తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకోవాలి, చిన్నది కొంచెం. ఈ రెండింటిని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చేపలను వేసుకోవాలి ఆయిల్లోకి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? ఆ బాండీలోనే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఎంత? ఒక 2 స్పూన్లు. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలా? వేసుకొని వాడుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్టు రెండు కలిపి నూనెలో వేయించేయి. కాసేపు ఆ వేయించిన ముక్కల్ని ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు లైట్గా కారం కొద్దిగా వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోకి పసుపు వేసుకోవాలి 1/2 స్పూన్. తర్వాత అందులోకి 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని అండ్ అలాగే అందులోకి రుచికి సరిపడేంత లైట్గా మసాలా తగ్గట్టు కొద్దిగా మసాలాకు తగినంత ఉప్పు వేసుకోవాలి, అంటే చిటికెడు. దానిలో ఉప్పు కారం వేసేస్తున్నాం కదా చేపల్లో, ఈ మసాలాకి కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇలా వేయించిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకుని చేపలు వేసుకోవాలా? చేప ముక్కల్ని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా అంత నీళ్ళు పోసుకోవాలా? వేసుకొని కలుపుకోవాలి. స్మెల్ సూపర్గా ఉంది. కాసేపు మూత పెట్టి వాటిని ఉడికించుకోవాలి. ఎంతసేపా? 5 మినిట్స్. సో అంతే, ఎంతో రుచికరమైన కొరమేను మసాలా ఫ్రై ఈజ్ రెడీ టు ఈట్. తర్వాత వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఇటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.